ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో 15వ అధ్యాయము అన్ని అధ్యాయాల కంటే చాలా చిన్నది. ఈరోజు ఈ ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు ధ్యానం చేయబోతున్నాం. 1వ వచనంలో యోహాను ఒక అద్భుతమైన సూచన చూస్తాడు. అదేంటంటే 7 దేవదూతలు, వాళ్ళ చేతిలో 7 పాత్రలు ఉంటాయి. ఒక్కొక్క దూత చేతిలో ఒక్కొక్క పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో తెగుళ్ళు ఉంటాయి. అవి భూమి మీద కుమ్మరించబడబోతున్నాయి. అప్పుడు దేవుని కోపము సమాప్తమైంది. ఆ దేవదూతలు ఎవరు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళు ఎంత ఎత్తున ఉంటారు, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, వాళ్ళ ఉద్యోగం ఏంటి, ఈ విషయాలు ఏవి మనకి బైబిల్లో రాయబడలా. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు. ఆ దేవదూతల పేర్లు మనకు బైబిల్లో రాయబడలా. బైబిల్లో కేవలం 3 దేవదూతల పేర్లు రాయబడినాయి. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో లూసిఫర్ అనే దూత గురించి రాయబడింది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి అని ఉంది. తెలుగు బైబిల్లో లూసిఫర్ అనే పేరు లేదు. కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్ బైబిల్లో హౌ ఆర్ట్ దౌ ఫాలెన్ ఓ లూసిఫర్ అని ఉంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో. అంటే పరలోకంలో ఉన్న ఒక దూత, అతని పేరు లూసిఫర్. ఇతడు పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు. ఇతను సాతానుగా మారాడు. వాడి పేరే లూసిఫర్. బైబిల్లో రాయబడిన దూతల్లో మొదటి పేరు లూసిఫర్. ఇక దానియేలు గ్రంథము, అలాగే లూకాసు వార్త మనం చదువుతున్నాం అనుకోండి, అక్కడ ఇంకొక దూత గురించి రాయబడింది. అతని పేరు గాబ్రియేలు. 3వ దూత దానియేలు గ్రంథము, యోధా పత్రిక, ఈ 2 చదువుతున్నప్పుడు ఇంకొక పేరు మనకు కనబడితే అదే మికాయేలు దూత. మొత్తం 3 పేర్లు రాయబడినాయి. ఒకటి లూసిఫర్, గాబ్రియేలు దూత, మికాయేలు దూత. ఈ 3 పేర్లే బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా బైబిలికల్ లిటరేచర్ అని కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని దూతల పేర్లు రాయబడి ఉన్నాయి అంటారు. ఉరియేలు అని, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఏరియల్ అని, ఉరియల్ అని, ఇంకా వాటి పేర్లు నాకు కూడా తెలియదు. అయితే దేవదూతలకి మనకి అసలు సంబంధమే లేదు. వాళ్ళు వేరు, మనం వేరు. వాళ్ళని దేవుడు సృష్టించాడు, మనల్ని దేవుడు సృష్టించాడు. మనం ఆ దేవదూతలకి ప్రార్థన చేయకూడదు, ఆ దేవదూతలతో సహవాసం చేయకూడదు, ఆ దేవదూతల్ని మనం పిలవకూడదు. దేవదూతల లోకం వేరు, మన లోకం వేరు. మనం ప్రార్థన చేయాలన్నా, సహవాసం చేయాలన్నా, ఆరాధన చేయాలన్నా దేవుణ్ణే చెయ్యాలి. దేవునికే మన ఆరాధన, దేవునితోనే మన సహవాసం, దేవునికే మన ప్రార్థన. గాబ్రియేలు దూత, మికాయేలు దూత, బైబిల్లో వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి. కానీ మనము గాబ్రియేలు దూత నాతో మాట్లాడు, గాబ్రియేలు దూత నాకు కనబడు, మికాయేలు దూత నాకు కనబడు, మికాయేలు దూత నేను ఇప్పుడు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాను, నాకు తోడుగా రా అని ఇలాంటి ప్రార్థనలు చేయకూడదు. మనం దూతలతోటి మనకి సహవాసం లేదు. మనం దూతలతో మాట్లాడకూడదు, దూతలు మనతో మాట్లాడకూడదు. దేవుడు తన దూతని పంపిస్తాడు. అప్పుడు దూత వచ్చి మనతో మాట్లాడతాడు. అప్పుడు మనం దూతలతో మాట్లాడవచ్చు. దేవుని పర్మిషన్ లేకుండా మనము దూతలతో మాట్లాడకూడదు. దూతలు కూడా మనతో మాట్లాడకూడదు. కాబట్టి బైబిల్లో దూతల గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. యోహాను పరలోకంలో చాలామంది దూతలను చూశాడు.
యోహానుతో చాలామంది దూతలు మాట్లాడారు. యోహాను చాలామంది దూతల ద్వారా అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి కొనిపోబడ్డాడు. కానీ దూతలతోటి అతనికి సహవాసం లేదు. ఇక్కడ ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. ఈ మొదటి వచనంలో యోహాను అంటున్నాడు, 7 దూతలను చూశాను, వాళ్ళ చేతుల్లో 7 తెగుళ్ళు పట్టుకొని ఉన్నారు. ఇవే కడవరి తెగుళ్ళు. ఇక వీటితో దేవుని కోపము సమాప్తమైపోతుంది అంటున్నాడు. ఈ 7 దూతలు, వాళ్ళ చేతుల్లో ఉన్న 7 పాత్రలు, ఆ పాత్రలో ఉన్న 7 తెగుళ్ళు, అవి భూమి మీద కుమ్మరింపబడినప్పుడు ఈ భూమి మీద జరిగే సంభవాలు, అప్పుడు దేవుని కోపం సమాప్తం అవటం, ఇక కొత్త లోకం, కొత్త యుగం, ఇదంతా మనకి 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం మనకు అర్థం కావాలి అంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం చదవాలి. మనము ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఈ 15వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానం చేస్తాం. ఈరోజు ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం, ఈరోజు ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు ధ్యానం చేద్దాం. మొదటి వచనాన్ని మనం తర్వాత ధ్యానం చేస్తాం. ఆ వచనాలు చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశాలు సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవా, యేసు క్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రాలు నాయనా. తండ్రిగాను కుమారుడైన యేసయ్యగాను పరిశుద్ధాత్మగాను మాతో ఉన్నందుకు వందనాలు నాయనా. పరమ తండ్రి, ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి నాయనా. ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి తండ్రి. మీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి నాయన. తండ్రి, మీరు లేఖనం ఎత్తి మాట్లాడినప్పుడు మాలో మా హృదయాలు మండుతాయి ప్రభువా. మా హృదయాలు మండేలాగున ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, మీరు గనక పరలోకంలోకి వెళ్తారు అనే నమ్మకం ఉందనుకోండి, తప్పనిసరిగా మీరు ఈ ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3-4 వచనాలు కంటత పట్టండి. చాలామందికి వాక్యం కంటత పట్టడం అంటే ఇష్టం. కంటత వాక్యాలు 23వ కీర్తన, 91వ కీర్తన, ఇలా కొన్ని కీర్తనలు కంటత పడతా ఉంటారు. మీరు వాక్యాన్ని కంటత నేర్చుకోవాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఈ ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3-4 వచనాలు మీరు కంటత పట్టండి. మీరు పరలోకంలోకి వస్తారు,
నేను గ్యారంటీగా పరలోకంలో ఉంటాను అని అనిన వాళ్ళు ఇది తప్పకుండా నేర్చుకోండి. ఎందుకు అనంటే ఈ ఈ వచనాలు మనం పరలోకం వెళ్ళినప్పుడు మన కళ్ళ ముందు ఈ వచనాలు నెరవేరబోతున్నాయి. మనం చూస్తూ ఉండగా ఈ మాటలు మన చెవులకు వినబడతాయి. వాళ్ళు ఈ మాటలు చెప్పటం స్టార్ట్ చేసిన వెంటనే మనం దాన్ని వాళ్ళకంటే ముందు చెప్పాలి. ఈ వచనాలు ఇది పరలోకంలో నెరవేరబోతుంది. చాలా అద్భుతమైన ప్రవచనం ఇది మన కళ్ళతో చూడబోతున్నాం. ఇది ఇంకా నెరవేరలేదు. ఈ ప్రవచనము త్వరలో నెరవేరబోతుంది. పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ లైవ్ కార్యక్రమం జరిగేటప్పుడు పొరపాటున మీరు గనక స్పాట్లో పరలోకం వెళ్ళారు అనుకోండి, దేవుడు కూర్చున్న అత్యున్నత సింహాసనంని మీరు చూస్తున్నప్పుడు మీరు ఒక విషయాన్ని గ్రహిస్తారు. అక్కడ అదేంటంటే ఆయన పాదాల దగ్గర నుండి మీరు ఆయన ఎదురుగా నిలబడి ఉంటే ఆయన పాదాల దగ్గర నుండి మీ దగ్గరికి వరకు మధ్యలో స్ఫటికం లాంటి ఒక సముద్రం ఉన్నట్టు కనబడింది. అది ఎలా ఉంటుంది అని అంటే తండ్రి అయిన దేవుడు కొంచెం దూరంలో, అంత దూరంలో ఉన్నప్పుడు ఆయన సింహాసనానికి ఎదురుగా మీరు నిలబడినప్పుడు ఆ సింహాసనానికి మీకు మధ్యలో ఆ సముద్రం ఉండిద్ది. స్ఫటికం లాంటి సముద్రం. అందులో ఎవరైనా మునగొచ్చా లేదా అందులో ఎవరైనా స్నానం చేయొచ్చా అని అంటే అది నాకు తెలీదు. చాలామంది భక్తులు పరలోకంలో సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్న తండ్రి అయిన దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సింహాసనం దగ్గరికి ఎవ్వరు ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళరు. ఆయన సింహాసనం అంత దూరం వండినప్పుడే ఆ సింహాసనానికి మనకి మధ్యలో ఆ సముద్రం ఉండిద్ది. దాన్ని దాటి మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అది స్ఫటికము వంటి సముద్రము అని బైబిల్లో రాయబడుతుంది. క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను అని రాయబడింది. ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను అంటున్నాడు యోహాను. అదొక సముద్రం, చూస్తే క్రిస్టల్ క్లియర్గా ఉంది. స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం అంటే దాని మీదకి వెళ్ళి నిలబడి చూస్తే కింద లోతులో చాలా క్లియర్గా కనబడుతుంది. అంత మంచి సముద్రం అది. మరి అది నీళ్లతో ఉందో, పాలతో ఉందో, తేనెతో ఉందో, ఏ పదార్థంతో ఉందో మనకు తెలియదు. దేవుని సింహాసనం ఎదుట ఆ సముద్రం ఉంది. దీని గురించి బైబిల్లో ఎక్కువగా రాయబడలా. అసలు ఆ సముద్రం దేని కొరకు ఉపయోగిస్తారో కూడా మనకు తెలియదు. సాధు సుందర్ సింగ్ గారు అని ఒక ఆయన ఉండేవారు, ఇప్పుడు లేరు ఆయన. ఆయన పుస్తకాలు మీకు బయట దొరుకుతాయి. ఆయన బయోగ్రఫీ ఒకసారి చదవండి వీలైతే. ఆయన పంజాబ్లో సిక్ మతంలో పుట్టిన వ్యక్తి. ఆయన ఒక పుస్తకం రాశాడు పరలోక దర్శనాల గురించి. ఆ సాధు సుందర్ సింగ్ గారు పరలోక దర్శనాలు చాలా పొందుకున్నాడు. ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు అసలు ఏమి తినకుండా ఉపవాసం ఉన్నాడు. ఆయన చాలాసార్లు పరలోకం వెళ్ళొచ్చాడు సాధు సుందర్ సింగ్ గారు. ఆయన ఒకసారి ఏం చెప్పాడంటే తన పుస్తకంలో దేవుని సింహాసనం దగ్గర ఉండిన ఈ స్ఫటికపు సముద్రం గురించి కొన్ని విషయాలు ఆయన తెలుసుకున్నాడంట. ఈ భూమి మీద ఎవరైతే చనిపోతారో వాళ్ళ ఆత్మ పరలోకంలోకి వెళ్ళింది. పరలోకంలోకి వెళ్ళినప్పుడు పరలోకంలో పరదైసు అని ఒక స్థలం ఉండింది. అక్కడ ఈ చనిపోయిన విశ్వాసుల యొక్క ఆత్మలు ఉంటాయి. అయితే ప్రాబ్లం ఏంటంటే
సాధు సుందర్ సింగ్ గారు చెప్పారు, ఈ భూమి మీద కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు చాలా దుఃఖంలో, వేదనలో, తమ కుటుంబ భారాలతో చనిపోయినప్పుడు వాళ్ళు పరలోకంలోకి వెళ్తే ఆ దిగులు వాళ్ళకి ఉంటుంది. అరే నేను ఇక్కడ ఉన్నాను, నా కుటుంబం ఇంత ఇబ్బంది పడుతుంది అనే దిగులు వాళ్ళకు ఉంటుంది అని సాధు సుందర్ సింగ్ గారు చెప్పారు. అయితే ఈ సముద్రం ఏదైతే ఉందో, ఈ సింహాసనం ఎదుట ఉన్న సముద్రం ఏదైతే ఉందో, ఆ సముద్రంలోకి ఎవరైనా వెళ్ళి ఒక్కసారి మునిగి లెగిస్తే వాళ్ళు లోకంలో ఉన్న విషయాలన్నీ మర్చిపోతారు అని ఆయన చెప్పాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక మంచి విశ్వాసి, ఆమెకి ఈ భూమి మీద హస్బెండ్ చనిపోయాడు, ఒకే ఒక కూతురు ఉంది. అయితే ఆమెకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ తోటి ఆమె చనిపోతుంది. మంచంలో ఉన్నప్పుడు తన ఒకే ఒక్క కూతురు గురించి చాలా దిగులేసుకుని ఆమె ఆ దిగులతో చనిపోయింది. ఇప్పుడు ఆమె పరలోకం వెళ్ళింది. పరదైసు అనే స్థలంలో ఆమె ఉంది. యేసు ప్రభుని చూస్తుంది, యేసు ప్రభుతో మాట్లాడుతుంది. కానీ ఆమె లోపల భూమి మీద ఉండిన తన ఏకైక కుమార్తె, ఒంటరి కుమార్తె, ఆమె పడుతున్న వేదన ఇదంతా తలుచుకున్నప్పుడు ఎంతో కొంత ఆ పరదైసులో కూడా దుఃఖం వచ్చింది. ఇప్పుడు ఆమె ఆ పరదైసులో లోకపు విషయాలను బట్టి, లోకపు జ్ఞాపకాలను బట్టి ఆమె దుఃఖపడుతూ ఉంటే ఆమెకు అక్కడ సమాధానం ఉండదు. అందుకని సాధు సుందర్ సింగ్ గారు ఏం చెప్పారంటే, అలాంటి ఆత్మల్ని దేవుని సింహాసనం దగ్గరికి తీసుకొచ్చి ఆ స్ఫటికపు సముద్రం దగ్గర వాళ్ళను గనక ఒక్కసారి అందులో ముంచి లేపితే లోకపరమైన ఆ చింత, వాళ్ళ ప్రియుల గురించైన ఆ బాధ వెంటనే వాళ్ళ మదిలో నుంచి వెళ్ళిపోతుంది, భారం పోతుంది. వాళ్ళు ఇక లోకాన్ని ఇంక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోరు అని సాధు సుందర్ సింగ్ గారు చెప్పారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు అసలు. అది జస్ట్ ఆయన తన పుస్తకాల్లో రాశాడు. బైబిల్లో ఈ స్ఫటికపు సముద్రం గురించి ఎక్కడ చెప్పబడలా. అంటే దేవుని సింహాసనం ముందు స్ఫటికపు సముద్రం ఉంది అని చెప్పారు, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? ఆ నీళ్లు తాగితే మనకేమన్నా అవుతుందా? అందులో మునిగితే ఏమన్నా అవుతుందా? అసలు అది ఏంటి అనేది మనకి ఇన్ఫర్మేషన్ లేదు. బైబిల్లో 1189 అధ్యాయాలు ఉన్నాయి. వీటిల్లో పరలోకం గురించి, పరలోకంలో ఉన్న విషయాల గురించి అసలు మనకి ఇన్ఫర్మేషనే రాయలా. ఇవన్నీ రాసుకుంటూ పోతే అసలు మనకి బైబిల్లో ఉన్న పుస్తకాలు కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఏ పుస్తకం కూడా సరిపోదు, అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అవన్నీ మనకు పరలోకం వెళ్ళినప్పుడే తెలుస్తుంది. అసలు ఆ దేవుని సింహాసనం ఎదుట ఉన్న స్ఫటికపు సముద్రం వలన ఉపయోగం ఏంటి, దానివల్ల ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ మనం పరలోకం వెళ్ళాలి. పరలోకంలో కూడా అన్ని విషయాలు మనకు అర్థం కావు. ఎందుకంటే మనల్ని దేవుడు మట్టితో సృష్టించాడు, భూమి మీద నివాసం ఉండేటట్లు దేవుడు మనల్ని సృష్టించాడు. భూ సంబంధమైన వాతావరణము, భూమి మీద ఉన్న విషయాలు, భూ సంబంధమైన వ్యక్తులుగా మనకి భూమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. పరలోకానికి సంబంధించి మనకేం అర్థమవుతుంది? మనకేం అర్థం కాదు. చాలామంది ఏం చెప్తారు అని అంటే, మనం పరలోకంలో యుగయుగాలు ఉంటాము అంటారు. కాదు, పరలోకం అనేది శాశ్వతం కాదు. మనం ఏదో పరలోకం వెళ్ళి కొన్ని రోజులు మాత్రమే ఉంటాం. ఆ తర్వాత దేవుడు పరలోకం మొత్తాన్ని తీసేయబోతున్నాడు. మళ్ళీ మనల్ని భూమి మీదకి తీసుకొచ్చి ఈ భూమి మీదే మనల్ని శాశ్వత నివాసులుగా పెట్టబోతున్నాడు. దాని గురించి మనము రాబోయే అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో ఆ గాజు వంటి సముద్రం గురించి రాయబడింది. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు
అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని అంటున్నాడు. ఈ స్ఫటికపు సముద్రం దగ్గర కొంతమంది నిలబడి ఉన్నారు. అది మనం పరలోకం వెళ్ళినప్పుడు చూస్తాం. ఇది ఇంకా జరగల, ఇది ప్రవచనం. ఏమో ఆ స్ఫటికపు సముద్రం దగ్గర వీణ పట్టుకుని నీవు కూడా నిలబడి ఉంటావేమో తెలీదు. అసలు వీణలేంటి, అసలు ఈ అధ్యాయంలో ఈ 2వ వచనం ఏంటి? ఈ ఇశ్రాయేలీలకి మ్యూజిక్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఇశ్రాయేలీలకి వాళ్ళు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని చాలా ఇష్టపడతారు. బైబిల్లో మ్యూజిక్ని ఇష్టపడి మ్యూజిక్ ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తూ కీర్తనలు పాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో దావీదు ఒకడు. దావీదుకి సితారా పట్టుకుని ప్లే చేయటం అంటే చాలా ఇష్టం. దావీదు ఒక అద్భుతమైన మ్యూజిషియన్, పాటలు పాడే వ్యక్తి. అందుకనే కీర్తనల గ్రంథంలో దావీదు చాలా పాటలు పాడాడు. దావీదు ఆయన రాసిన పాటలు కానీ ఆయన పాడే విధానం కానీ దేవుని హృదయాన్ని ఎంతగానో ఆనందింపజేసింది. అయితే ఇప్పుడు మనము ఏం చూడబోతున్నామంటే, కొంతమంది పరలోకం వెళ్ళినప్పుడు వాళ్ళకి వీణలు ఇవ్వబడినాయి, దేవుని వీణలు, హార్ప్స్. ఇప్పుడు బైబిల్ రాసే కాలంలో ఎలక్ట్రికల్ గిటార్ లేదు, ఎలక్ట్రికల్ పియానో లేదు, ఎలక్ట్రికల్ కీబోర్డ్ లేదు. అప్పట్లో ఏమున్నాయి? డ్రమ్స్ ఉన్నాయి, సితారా ఉంది, వీణ ఉంది, పిల్లని గోవులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. పరలోకంలోకి వెళ్ళిన వ్యక్తులకి వీణలు ఇస్తున్నారు. పరలోకంలో వీణలో, అరే నాకు వీణలు ప్లే చేయటం రాదు కదా అంటే, నీకు వస్తుందో రాదో అది తర్వాత మాట. పరలోకం వెళ్ళిన ప్రతి వ్యక్తికి వీణలు ఇవ్వబడుతున్నాయి. ఈ వీణ అనేది ఎలా ఉంటుందో కూడా చాలామందికి తెలియదు. అది ఒక స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్. అసలు వీణను తీసుకెళ్ళి దాన్ని ప్లే చేయటం రాని వ్యక్తికే దాన్ని తీసుకెళ్ళి ఇచ్చి మీరు ప్లే చేయండి అని అంటే ఎట్లా ప్లే చేయగలుగుతారు? నాకు గిటార్ ప్లే చేయటం రాదు, గిటార్ తీసుకొచ్చి మీరు నాకు ఇచ్చి ఒక అద్భుతమైన పాట పాడండి అని అంటే పాట పాడతామా? నేను పాడలేను. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయనకి గిటార్ ఇచ్చి పాట పాడండి అని అంటే గిటార్ని స్ట్రింగ్స్తో ఇట్లా ఇట్లా ప్లే చేస్తారు. కానీ ఆయన ఏం చేస్తాడంటే గిటార్ మీద డ్రమ్ కొడతాడు, డింగ్ చిక్ డింగ్ చిక్ అని. గిటార్ ప్లే చేయటం రాదు. పరలోకంలోకి వెళ్ళిన వ్యక్తులకి వీణలు ఇవ్వబడుతున్నాయి. ఈ వీణలు పట్టుకున్న వీళ్ళు దేవుని సన్నిధిలో నిలబడి పాటలు పాడతారు. ఈ పాటలు ఎవరు పాడుతున్నారు? పరలోకంలోకి వెళ్ళిన వ్యక్తులు. ఎవరు ఈ పరలోకంలోకి వెళ్ళిన వ్యక్తులు? ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పరలోకంలోకి మన అందరం వెళ్ళబోతున్నాం, అందరం వెళ్తాం పరలోకంలోకి. ఎవరెవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో, యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచారో, యేసయ్య రక్తంతో తమ పాపాలు కడుక్కున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా పరలోకంలోకి వెళ్తారు. అయితే ఎప్పుడు వెళ్తారు? చాలామంది ఏం చెప్తారు అని అంటే, సంఘము ఎత్తబడినప్పుడు మనమందరం పరలోకంలోకి వెళ్తామని చెప్తారు. అది కరెక్టే. కానీ సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది? శ్రమల కాలానికి ముందా, శ్రమల కాలం మధ్యలోనా, శ్రమల కాలం తర్వాత? ఈ విషయం మనకు తెలియాలి. ఈ భూమి మీద 7 సంవత్సరాల పాటు శ్రమలు రాబోతున్నాయి. వాటిల్లో మొదటి 3.5 సంవత్సరాలు ఒక రకమైన శ్రమ ఉంటుంది, తర్వాత 3.5 సంవత్సరాలు ఇంకో రకమైన శ్రమ ఉంటుంది. మొదటి 3.5 సంవత్సరాలు, తర్వాత 3.5 సంవత్సరాలు, టోటల్గా 7 సంవత్సరాలు ఈ భూమి మీద భయంకరమైన శ్రమలు ఉండబోతున్నాయి. దానిని
కొంతమంది ఏమంటారంటే మొదటి 3.5 సంవత్సరాలని శ్రమల కాలం అంటారు, ఆఖరి 3.5 సంవత్సరాలని దేవుని ఉగ్రత కుమ్మరింపబడే కాలం అంటారు. మొదటి 3.5 సంవత్సరాలు మహాశ్రమలు, రెండవ 3.5 సంవత్సరాలు దేవుని ఉగ్రత కుమ్మరింపు అని అంటారు. ఎందుకు అలాగా అంటే మొదటి 3.5 సంవత్సరాల పాటు ఈ భూమి మీద ఇశ్రాయేలీలు తమ దేశంలోనే ఉంటారు. వాళ్ళు తమ మందిరాన్ని కట్టుకుంటారు, వాళ్ళు బలులు అర్పిస్తారు, వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తారు. ఆ 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు వాళ్ళకి ఏం శ్రమలు ఉండవు. ప్రపంచంలో ఉన్న మిగిలిన వాళ్ళకి శ్రమలు ఉంటాయి. ఎందుకు అనంటే ఈ భూమి మీద క్రీస్తు విరోధి అనేవాడు ప్రత్యక్షం కాబోతున్నాడు. వీడు ఏ రోజైతే భూమి మీద ప్రత్యక్షం అవుతాడో ఆ రోజు నుండి 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమైద్ది. ఇప్పుడు మనం 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉన్నామా? లేమో. 7 ఏళ్ల శ్రమల కాలం ఎప్పుడు ప్రారంభమైద్దంటే చాలామంది అంటారు సంఘం ఏ రోజైతే ఎత్తబడిద్దో ఆ రోజు నుండి 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమైద్ది అని అంటారు. కాదది, తప్పది. కొంతమంది ఏమంటారంటే ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణంలో ఇశ్రాయేలీలు ఒక మందిరాన్ని కట్టుకుంటారు, ఆ రోజు నుండి 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమైద్ది అని అంటారు. అది కూడా తప్పే. సంఘం ఎత్తబడినప్పటి నుండి కానీ ఇశ్రాయేలీలు యెరూషలేములో దేవుని మందిరం కట్టబడినప్పటి నుండి కానీ 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభం కాదు. 7 ఏళ్ల శ్రమల కాలం ఎప్పుడు ప్రారంభమైద్ది అని అంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారము నాశన పాత్రుడు, క్రీస్తు విరోధి, అబద్ధపు క్రీస్తు, వీడు ఇశ్రాయేలీలతో 7 సంవత్సరాల నిబంధన చేస్తాడు. ఎప్పుడైతే ఈ అబద్ధపు క్రీస్తు వచ్చి ఇశ్రాయేలీల్ని మోసం చేసి నేనే క్రీస్తుని, నేనే మెస్సియాని అని చెప్పి ఇశ్రాయేలీలతో ఒప్పందం చేస్తాడో ఆ రోజు నుండి 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమైంది. మనం దాన్ని ఊరినే గుర్తుపట్టవచ్చు. అదేమి రహస్యంగా జరిగేది కాదు. అది ఇశ్రాయేలీలతో నిబంధన చేసే కాలం. అది ఇశ్రాయేలీల్లో అనేకులతో క్రీస్తు విరోధి అనేవాడు వచ్చి నిబంధన చేస్తాడు. ఏ రోజైతే నిబంధన చేస్తాడో ఆ రోజు నుండి 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమైంది. ఆ రోజు నుండి మనం లెక్క పెట్టుకోవాలి. క్రీస్తు విరోధి అనేవాడు ఇంకా రాలేదు, క్రీస్తు విరోధి అనేవాడు ఇంకా బయలుపరచబడలేదు. వాడు ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చి నేనే మెస్సయ్యా అని చెప్పి ఇశ్రాయేలీలతో ఒక ఒప్పందం చేస్తాడు. ఒప్పందం జరిగింది అని అంటే ఆ రోజు క్యాలెండర్లో ఆ తారీఖుని మనము రౌండప్ చేసుకోవాలి. ఆ రోజు నుండి 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమైంది. ఇక ఆ రోజు నుండి ఎప్పుడైనా సంఘం ఎత్తబడవచ్చు, లేదా దానికి ముందు సంఘం ఎత్తబడవచ్చు. కానీ 7 ఏళ్ల శ్రమల కాలం అనేది క్రీస్తు విరోధి ప్రత్యక్షమైన తర్వాత, ఇశ్రాయేలీలతో అతడు నిబంధన చేసిన తర్వాత, ఇంకొక మాట డైరెక్ట్గా చెప్పాలి అని అంటే క్రీస్తు విరోధి అనేవాడు ఇశ్రాయేలు యొక్క ఫైల్ మీద సంతకం పెట్టినప్పుడు ఆ రోజు నుండి 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమైంది. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల పాటు అసలు ఏం ప్రాబ్లం ఉండదు ఇశ్రాయేలీలకి. వాళ్ళతో సమాధానంగా ఉంటాడు క్రీస్తు విరోధి. మిగిలిన ప్రపంచం మొత్తానికి వాడు చిత్రహింసలు పెడతాడు. వాడు కొన్ని శాసనాలు చేస్తాడు. వాడు ఏం శాసనాలు చేస్తాడంటే నేనే దేవుణ్ణి అని చెప్తాడు. రెండవది, వాడు ఒక ముద్రని కానీ, వాడి పేరును కానీ, వాడి నంబర్, వాడి సంఖ్య కానీ రిలీజ్ చేస్తాడు. ఈ క్రీస్తు విరోధి అనేవాడు వాడి పేరు కానీ, వాడి నంబర్ కానీ, వాడి ముద్ర కానీ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేస్తాడు.
అది కుడి చేతి మీద కానీ నుదుటి మీద కానీ వేయించుకోవాలి. కుడి చేతి మీద కానీ నుదుటి మీద కానీ వేయించుకుంటేనే ఆ రోజుల్లో కొనటం కానీ అమ్మటం కానీ జరిగిద్ది. ఇప్పుడు కుడి చేతి మీద ఆ క్రీస్తు విరోధి యొక్క పేరన్నా ఉండాలి, వాడి ముద్ర అన్నా ఉండాలి, వాడి నంబర్ అన్నా ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటేనే మీరు కొంటారు, మీరు అమ్ముతారు. ఒకవేళ ముద్ర వేయించుకోలేదు అనుకోండి, అప్పుడు ఆ క్రీస్తు విరోధి అనేవాడు, వాడి దగ్గర ఉన్న సైన్యము మనల్ని చంపుతారు. ముద్ర వేయించుకుంటే ఏమవుతుంది? ఏ వ్యక్తి శరీరం మీదైనా క్రీస్తు విరోధి యొక్క పేరు కానీ, వాడి ముద్ర కానీ, వాడి నంబర్ కానీ ముద్రించబడితే ఆ వ్యక్తికి యేసు ప్రభుకి ఇక సంబంధం ఉండదు. ఆ వ్యక్తి పూర్తిగా సాతాను యొక్క ప్రాపర్టీ అవుతాడు, సాతాను యొక్క సొత్తు అవుతాడు. అందుకనే ఆ ముద్ర మనం వేయించుకోకూడదు. క్రీస్తు విరోధి ఇచ్చే నీళ్ల కోసమో, వాడిచ్చే రొట్టె కోసమో, వాడు పెట్టే ఆహారం కోసమో మీరు ఆ రోజు ఆ ముద్ర కనుక వేయించుకున్నారు అంటే, లేదా వాడి పేరు రాయించుకున్నారు అని అంటే, లేదా వాడి నంబర్ వేయించుకున్నారు అని అంటే, ఇక ఆ రోజుతో యేసు ప్రభుకి మీకు ఇక సంబంధం ఉండదు. అందుకని దాన్ని తీసుకోకూడదు. ఈ భూమి మీద క్రీస్తు విరోధి వచ్చినప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల పాటు వాడు ఇశ్రాయేలీలు జోలికి వెళ్ళాడు. కానీ ప్రపంచంలో ఉన్న మిగిలిన అందరి జోలికి వస్తాడు. వాడు అందరిని వాడు బలవంతం చేస్తాడు. మీరు నా రాజ్యం కింద ఉన్నారు, మీరు నా పరిపాలన కింద ఉన్నారు, నేను మీకు దేవుణ్ణి, నా ముద్ర వేయించుకోవాలి, లేదా నా నంబర్ వేయించుకోవాలి, లేదా నా పేరు రాయించుకోవాలి, అప్పుడే నేను మీకు భోజనం పెడతాను, నీళ్ళు ఇస్తాను అని వాడు చెప్తే ప్రపంచమంతా వాడి మాటలను నమ్మి వాడి పేరు, వాడి ముద్ర, వాడి సంఖ్య, వాడి నంబర్ వాళ్ళ శరీరాల మీద వేయించుకుంటారు. కానీ కొంతమంది క్రైస్తవులు వాళ్ళు ఏమంటారంటే, నువ్వు మా ప్రభువు కాదు, నువ్వు మా దేవుడు కాదు, మా కొరకు ప్రాణం పెట్టిన మా యేసు ప్రభు మా ప్రభువు, మేము ఆయన సొత్తు, ఆయన రక్తంతో మేము కొనబడ్డాం, ఆయనకు మా జీవితాలు అప్పగించుకున్నాము అని వాళ్ళు చెప్తారు. అప్పుడు క్రీస్తు విరోధికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేస్తాడంటే క్రైస్తవుల్ని చంపుతాడు. ఎందుకంటే క్రైస్తవులు యేసు ప్రభువుకి తప్ప ఇంక వేరే ఎవరికి తమ జీవితాలను ఇవ్వరు. అప్పుడు క్రీస్తు విరోధిని వ్యతిరేకించే క్రైస్తవుల్ని వాడు చంపుతాడు. వాడు చంపుతున్నప్పుడు చాలామంది హతసాక్షులు అవుతారు. ఈ హతసాక్షులైన వాళ్ళ ఆత్మలన్నీ పరలోకం వెళ్తాయి. అవి దేవుని బలిపీఠంలో ఉంటాయి. ఇక వాళ్ళ శరీరాలు మట్టి అయిపోతాయి, మట్టిలో పూడ్చిపెడతా ఉంటాయి. మట్టిలో పూడ్చిపెడతాం జరిగింది. కొంతమంది క్రైస్తవుల్ని దేవుడు క్రీస్తు విరోధి నుంచి కాపాడతాడు. వారు అద్భుతంగా పోషింపబడతారు. ఇలా జరుగుతున్న సమయంలో సడన్గా ఆకాశంలో నుంచి ఒక బోర శబ్దం మోగిద్ది. అప్పుడు సంఘం ఎత్తబడిద్ది. ముద్ర వేయించుకొని వాళ్ళందరూ, హతసాక్షులైన వాళ్ళందరూ ఈ భూమి మీద నుంచి ఎత్తబడతారు. అంతేకాకుండా యేసు ప్రభువుని నమ్ముకుని యేసు ప్రభు నామంలో బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి మట్టిలో నుంచి లేపబడతాడు. దీనిని మొదటి పునరుద్ధానం అంటారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను
నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతులు యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమైన తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము అని రాయబడింది. ఈ క్రీస్తు విరోధి క్రైస్తవులను చంపుతున్నప్పుడు కొద్ది కాలంలో ఆకాశంలో నుండి బోర శబ్దం మోగిద్ది. ఆ బోర శబ్దానికి సంఘం ఈ భూమి మీద నుంచి ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళిద్ది. పరలోకంలోకి వెళ్తే 2 విషయాలు మనకు కనబడతాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవ్వడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని రాయబడింది. దేవుని బిడ్డ, ఇప్పటి వరకు చెప్పిన వాక్యం మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నా. అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నా. క్రీస్తు విరోధి అనేవాడు రాబోతున్నాడు. వాడు ఇంకా రాలేదు, వాడు వస్తాడు. వాడు ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్తాడు. వాళ్ళతో 7 సంవత్సరాల పాటు ఒక నిబంధన చేస్తాడు. మొదటి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీని ఏమనడు. ఇశ్రాయేలీలు ఆ మొదటి 3.5 సంవత్సరంలో దేవుని మందిరం కట్టుకుంటారు, దేవుని ఆరాధన చేస్తారు, దేవునికి బలులు అర్పిస్తారు. క్రీస్తు విరోధి ఇశ్రాయేలీలు కట్టిన మందిరాన్ని చూస్తాడు. వారు ఆ ఇశ్రాయేలీలు ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము వాళ్ళు చేసే బలుల్ని చూస్తాడు. కానీ క్రీస్తు విరోధి వాళ్ళ జోలికి వెళ్ళాడు. 3.5 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీని అస్సలు వాడు ముట్టుకోడు. కానీ ప్రపంచంలో ఉన్న మిగిలిన పరిశుద్ధులు, యేసు రక్తంతో కడగబడిన క్రైస్తవులు, వీళ్ళ దగ్గరికి వెళ్తాడు, వీళ్ళని హింసిస్తాడు. యేసు ప్రభుకి ప్రార్థన చేయొద్దు అంటాడు, యేసు ప్రభు యొక్క నామం ఎత్తొద్దు అంటాడు, యేసు ప్రభుని దూషించమని బలవంతం చేస్తాడు. తానే దేవుణ్ణి అని ప్రకటన చేసుకుంటాడు. వాడి పేరు లేదా వాడి సంఖ్య, వాడి నంబర్ లేదా వాడి ముద్ర తప్పనిసరిగా వేయించుకోవాలి అంటాడు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ
క్రీస్తు విరోధిని తమ దేవుడుగా అంగీకరిస్తారు. వాడి పేరు కానీ, వాడి ముద్ర కానీ, వాడి సంఖ్య కానీ తమ చేతుల మీద లేదా తమ నొసటి యందు ఏపించుకుంటారు. వాడికి ఇష్టమైనట్లు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ బతుకుతారు. కానీ విశ్వాసులైన మీరు, యేసయ్యని నమ్మిన మీరు, యేసు ప్రభు బిడ్డలమైన మనము క్రీస్తు విరోధిని ఒప్పుకోము. వాడి ముద్ర, వాడి పేరు, వాడి సంఖ్య మన చేతుల మీద కానీ నుదుటి మీద కానీ తీసుకోం. అప్పుడు వాడు క్రైస్తవుల మీద, అంటే పరిశుద్ధుల మీద యుద్ధం ప్రకటిస్తాడు. మీరు ఆ ముద్ర కానీ, ఆ సంఖ్య కానీ, ఆ పేరు కానీ మీ నుదుటి మీద, మీ కుడి చేతి మీద తీసుకోవాలి, లేదంటే చంపుతాను అంటాడు. తీసుకోము కాబట్టి చంపుతాడు. అప్పుడు ఈ భూమి మీద హతసాక్షులు ఎక్కువగా పెరుగుతారు. కొంతమంది క్రైస్తవులు వాడి దగ్గర నుంచి పారిపోతారు. కొంతమంది క్రైస్తవులను దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు. ఈ విధంగా కొంతమంది హతసాక్షులు అవుతారు, కొంతమంది దాక్కుని ఉంటారు, కొంతమంది దేవుని చేత పోషింపబడతారు. ఇవన్నీ జరుగుతున్న కాలాన్ని మహాశ్రమల కాలం అంటారు. ఆ టైంలో ఆకాశంలో మనకి బోర శబ్దం వినపడింది. ఆ బోర శబ్దంకి సంఘం ఈ భూమి మీద ఎత్తబడింది. ఈ బోర శబ్దం విని ఎత్తబడే వాళ్ళల్లో ఇంతకుముందు, అంటే యేసు క్రీస్తు ప్రభు వారి సిలువ వేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఈ కొత్త నిబంధనలో యేసు ప్రభు నామంలో ఎంతమంది అయితే విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ ఎత్తబడతారు. సంఘం ఎత్తబడినప్పుడు భూమి పుట్టినప్పటి నుండి ఆ బోర మోగేంత వరకు నీతిమంతులైన వాళ్ళందరూ ఎత్తబడతారు. యేసు రక్తంతో కడగబడిన వాళ్ళందరూ ఎత్తబడతారు. యేసయ్య నామంలో విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ ఎత్తబడతారు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ ఎత్తబడతారు. అందరూ భూమి మీద నుంచి వాళ్ళ శరీరాలు ఎత్తబడి ఆకాశ మహాకాశాలు దాటి దేవుని సింహాసనం ఎదుటికెళ్ళి నిలబడతారు. నిలబడినప్పుడు అక్కడ 2 రకాల ప్రజలు ఉంటున్నారు. మొదటి రకం ప్రజలు ఎవరు అంటే, వీళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, వీళ్ళ చేతుల్లో ఖర్జూరపు మట్టలు ఉంటాయి, వాళ్ళు దేవుని సింహాసనం ఎదుట నిలబడతారు. ఇది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుండి ఈ 17వ వచనం వరకు ఆ గుంపు గురించి రాయబడింది. తెల్లని వస్త్రాలు ధరించుకుని ఖర్జూరపు మట్టలు చేతిలో పట్టుకుని ఆ దేవుని సింహాసనం ఎదుట వాళ్ళు నిలబడి, ఆ రోజు మొట్టమొదటిసారి పరలోకంలో అడుగుపెట్టిన ఈ దేవుని సంఘము, వీళ్ళు దేవుని సింహాసనం ఎదుట నిలబడి వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మమ్మల్ని రక్షించావు ప్రభువా, మా రక్షణకై నీకు స్తోత్రము ప్రభువా, థ్యాంక్ యూ జీసస్ అంటారు. థ్యాంక్ యూ అబ్బా ఫాదర్ అని అంటారు. ఎలుగెత్తి పెద్ద శబ్దంతో ఆ రోజు ఫస్ట్ టైం మనం తండ్రి అయిన దేవుణ్ణి చూస్తాం. ఫస్ట్ టైం మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తాం. దేవుని సింహాసనాన్ని చూస్తాం. ఆయన సింహాసనం ఎదుట స్ఫటికం వంటి సముద్రం చూస్తాం. దాని ఎదుట మనం నిలబడి ఈ ఖర్జూరపు మంటలు చేతిలో పట్టుకుని నిలబడి ఉంటాం. ఇది ఒక గుంపు. ఇదే గుంపులో కొంతమంది హతసాక్షులైన వాళ్ళు ఉన్నారు, శిరచ్ఛేదనం చేయబడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వీణలు పట్టుకుని ఆ స్ఫటికపు సముద్రం దగ్గర ఉంటారు. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే, ఈ సంఘమంతా మహాశ్రమల గుండా కూడా వచ్చింది. యోహాను వాళ్ళ గురించి రాశాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనంలో సంఘం ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళిపోయినప్పుడు యోహాను ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక ఆయన వచ్చి అంటాడు, యోహాను తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేతిలో పట్టుకుని భూమి మీద నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఎవరు లెక్కింపలేనంత సమూహం ఇది, ఎవరు వీళ్ళు అని యోహాన్ అంటే, యోహాన్ అంటాడు, నాకు తెలియదయ్యా వీళ్ళెవరో,
ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం మనం పుట్టలా, ఇప్పుడు మనం పుట్టాం. ఇప్పుడు మనం యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచాం. బోర మోగితే మనం భూమి మీద నుంచి ఎత్తబడతాం, మనం పరలోకంలోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు మనకి తెల్లని వస్త్రాలు ఉంటాయి, చేతిలో ఖర్జూరపు మట్ట ఉంటుంది, మనం దేవుని సింహాసనం ఎదుట నిలబడి ఉంటాం. యోహాన్ని అడిగితే వీళ్ళెవరు అని అంటే యోహానికి ఏం తెలుసు? యోహానికి అప్పుడు మన గురించి ఏం తెలీదు. యోహాన్ అప్పుడే ఈ దృశ్యాన్ని చూశాడు. ఇప్పుడు ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీళ్ళందరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే యోహాన్ నాకు తెలియదయ్యా వీళ్ళెవరు అని అంటే ఆ పెద్దల్లో ఒక ఆయన అంటున్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కుని తెలుపు చేసుకున్నారు. మీరు రక్షింపబడినప్పుడు యేసు రక్తంతో మీ పాపాలు కడుక్కున్నారు, గుర్తు చేసుకోండి. యేసు రక్తంతో మన పాపాలు కడుక్కోకపోతే మనకు పవిత్రత రాదు, పరిశుద్ధత రాదు. యేసు రక్తంతో మనం కడగబడ్డాం కాబట్టి మనం దేవుని సింహాసనం ఎదుటికెళ్ళి నిలబడగలుగుతాం. అది మనమే దేవుని సింహాసనం ఎదుటికి వెళ్ళి నిలబడతాం. సంఘము శ్రమల్లో గుండా వెళ్తుంది. మొదటి 3.5 సంవత్సరాల కాలంలో క్రీస్తు విరోధి మన మీద యుద్ధం ప్రకటిస్తాడు. పరిశుద్ధులతో యుద్ధం చేయటానికి వాడు బయలుదేరుతాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను అని రాయబడింది. క్రీస్తు విరోధి అనేవాడు పరిశుద్ధులమైన మన మీద ఈ ముద్ర వేయించుకోవాలి అని బలవంతం చేసి మనం వేయించుకోము అని అనినందుకు మన మీద యుద్ధం ప్రకటిస్తాడు. వాడు మనల్ని చంపుతాడు, శ్రమల పాలు చేస్తాడు. కాబట్టి మనం మహాశ్రమల గుండా వెళ్తాం, ఆ సింహాసనం ఎదుట నిలబడతాం. అయితే దేవుడు మనల్ని కాపాడి రక్షిస్తాడు, దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. కానీ కొంతమంది క్రీస్తు విరోధిని ఎదిరించినందుకు హతసాక్షులు అవుతారు. ఆ హతసాక్షులైన వాళ్ళు తెల్లని వస్త్రాలు ఉండొచ్చు, వాళ్ళ చేతిలో ఖర్జూరపు మట్ట ఉండొచ్చు. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళు, ఆ హతసాక్షులైన వాళ్ళు దేవుని సింహాసనం దగ్గర, ఆ స్ఫటికపు సముద్రం దగ్గర నిలబడతారు. వాళ్ళకి వీణలు ఇవ్వబడినాయి, దేవుని వీణలు వాళ్ళకి ఇవ్వబడినాయి. ఆ వచనం మళ్ళీ చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణల గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని అంటున్నారు. ఈ 666వ ముద్ర వచ్చినప్పుడు, ఆ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు, ఆ శ్రమలు క్రీస్తు విరోధి పెడుతున్నప్పుడు, ఆ శ్రమలు భరించి క్రీస్తు విరోధి పేరు కానీ, వాడి ముద్ర కానీ, వాడి సంఖ్య కానీ వాళ్ళ శరీరం మీద తీసుకోకుండా విశ్వాసంతో బ్రతికిన వాళ్ళు, అలాగే విశ్వాసంతో కొంతమంది హతసాక్షులైన వాళ్ళు, ఆ టైం పీరియడ్లో ఉన్న వీళ్ళు వీణలు పట్టుకుని ఆ స్ఫటికపు సముద్రం దగ్గర నిలబడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, పాటలు పాడుతూ ఉంటారు. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం మనము గ్రహించాలి. సంఘం ఎత్తబడినప్పుడు తెల్లని వస్త్రాలు, చేతిలో ఖర్జూరపు మట్టలతో మనం దేవుని సింహాసనం దగ్గరికి వెళ్తాం. అదే సంఘం ఎత్తబడినప్పుడు ఆ ఎత్తబడే టైంలోనే 666వ ముద్ర ఎదిరించి దాని కొరకు హతసాక్షులైన వాళ్ళు, ఆ శ్రమలు భరించిన వాళ్ళు కూడా ఆ సంఘం ఎత్తబడిన రోజు వాళ్ళు ఎత్తబడతారు. వాళ్ళ చేతుల్లో వీణలు ఉంటాయి. మీకు ఇంకొక విషయం చెప్తాను, వినండి. ఇంకా క్రీస్తు విరోధి రాలా, ఇంకా 666వ ముద్ర రాలా. మరి ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆత్మ పరదైసులోకి వెళ్తుంది, వాళ్ళ శరీరము మట్టిలో పూడ్చిపెట్టబడుతుంది, మట్టి అయిపోయారు. సంఘం ఎత్తబడింది. ఎత్తబడేటప్పుడు వాళ్ళు మట్టిలో నుంచి లేపబడతారు.
వాళ్ళ మీద తెల్లని వస్త్రం ఉంటుంది, వాళ్ళు పునరుద్ధాన శరీరంతో ఉంటారు, వాళ్ళ చేతిలో ఖర్జూరపు మట్ట ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు ఎత్తబడే సంఘంలో ఉంటారు. అయితే కొంతమంది క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఆ టైంలో ఇంకా సంఘం ఎత్తబడాల. క్రీస్తు విరోధి రాకముందు సంఘం ఎత్తబడదు. క్రీస్తు విరోధి వచ్చిన తర్వాత 666వ ముద్ర వచ్చింది. వాడు బలవంతం చేస్తాడు. చాలామంది ఆ శ్రమను భరిస్తారు, కానీ వాడు పెట్టే హింసలు భరిస్తారు, కానీ వాడి ముద్ర వేయించుకోరు. కొంతమంది హతసాక్షులు అవుతారు. వాళ్ళు కూడా సంఘం ఎత్తబడేటప్పుడు హతసాక్షులైన వాళ్ళు, శ్రమలు అనుభవించిన వాళ్ళు ఆ ఎత్తబడే సంఘంలో ఉంటారు. వీళ్ళకి తెల్లని వస్త్రం ఉంటుంది, కానీ వీళ్ళ చేతిలో ఖర్జూరపు మట్ట కాదు, వీళ్ళ చేతిలో వేణలు ఉంటాయి. వీళ్ళు దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో, దేవుని సింహాసనం దగ్గర, స్ఫటికపు సముద్రం దగ్గర నిలబడతారు. దేవుని సింహాసనము, దాని తర్వాత స్ఫటికపు సముద్రము. అక్కడ 666వ ముద్రని ఎదిరించిన వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత మామూలు ఎత్తబడిన క్రైస్తవ సంఘం అంతా ఉంటుంది. అక్కడ అందరూ ఉంటారు. దీన్ని అంతటినీ కలిపి మహాశ్రమల్లో నుండి వచ్చిన సంఘంగా పరిగణిస్తారు. సంఘము ప్రారంభమైంది పెంతుకొస్తు దినాన. ఎత్తబడే టయానికి మహాశ్రమలు సంఘం అనుభవించింది. అప్పుడు మనం పరలోకం వెళ్తాం. ఇప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత అందరు కలిసి ఒక పాట పాడతారు. ముఖ్యంగా ఈ 666వ ముద్రని ఎదిరించిన వాళ్ళు వీళ్ళ చేతుల్లో ఉన్న వీణలు పట్టుకుని వీళ్ళు పాట పాడతారు. ఏం పాట పాడతారు? మోషే రాసిన పాట వీళ్ళు పాడతారు. మోషే ఏం పాట రాశాడు? మోషే రాసిన పాట మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములను అయి ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడువు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయో గొర్రెపిల్ల కీర్తనయో పాడుచున్నారు. ఇందాక చెప్పాను కదా, ఈ ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3-4 వచనాలు మనం కంటత పట్టాలి అని. ఎందుకు కంటత పట్టాలి అని అంటే, సంఘం ఎత్తబడిన తర్వాత, మనందరం పరలోకం వెళ్ళిన తర్వాత ఈ వీణలు పట్టుకున్న వీళ్ళు పాట పాడుతూ ఉంటుంటే ఆ పాట మనం వింటాం. ఆ పాట రాసింది మోషే. మోషే ఎప్పుడు రాశారు ఈ పాట? మోషే ఎప్పుడు రాశాడు అని అంటే ఇంకా రాయిలా, రాస్తాడు మోషే. ఎప్పుడు రాస్తాడు? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఒక ప్రవచనం ఉంది. ప్రవచనం ఏంటంటే, ఇశ్రాయేలీలు యెరూషలేం పట్టణంలో దేవుని మందిరం కడతారు. ఇంకా కడతారు. కట్టినప్పుడు దేవుడు 2 సాక్షుల్ని పంపించబోతున్నాడు. అప్పుడు సంఘం ఇక్కడే ఉండిద్ది, ఎత్తబడదు. అప్పటికే సంఘం భూమి మీద ఉన్నప్పుడే ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణంలో దేవుని మందిరం కట్టబడినప్పుడు, ఆ దేవుని మందిరం కట్టబడినప్పుడు దేవుడు 2 సాక్షుల్ని పంపించబోతున్నాడు. 2 సాక్షులు. ఆ 2 సాక్షుల్లో ఒక ఆయన మోషే. ఎందుకు మోషే చనిపోయాడు కదా ఆల్రెడీ. మోషే పరలోకం వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఎందుకు మోషే వస్తాడు? మోషే ఎందుకు వస్తాడు అనే దాని గురించి నేను ఇదివరకు చెప్పాను ఆల్రెడీ. ఆ 2 సాక్షుల్లో ఒక వ్యక్తి ఏలియా, ఇంకో వ్యక్తి మోషే అయి ఉండొచ్చు అని మనం ఇదివరకు ధ్యానం చేసాం. మోషే ఎందుకు వస్తాడు అని అంటే, ఈ మోషే అలాగే ఏలియా ఇద్దరు క్రీస్తు విరోధిని ఎదిరించబోతున్నారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో
క్రీస్తు విరోధిని ఈ ఇద్దరు సాక్షులు ఎదిరిస్తారు. ఈ ఇద్దరు సాక్షుల్లో ఒక వ్యక్తి మోషే. ఈ మోషే తాను భూమి మీద ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో అనే రాజుని, అతని సైన్యాన్ని, అతని దేశాన్ని ఎదిరించి, అక్కడ ఉన్న ఐగుప్తు దేవతలన్నిటిని ఎదిరించి అతడు భూమి మీద ఆ రోజు కొన్ని తెగుళ్ళని తీసుకొచ్చాడు. ఆ తెగుళ్ళు క్రీస్తు విరోధి కాలంలో కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఆ తెగుళ్ళు భూమి మీద రిలీజ్ కాబోతున్నాయి. ఆ అధికారము మోషేకు ఉంది. మోషేని దేవుడు మరలా పంపించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మోషే ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో ఫరోని ఎదిరించి, ఫరో సైన్యాన్ని ఎదిరించి, ఫరో దేవతలను ఎదిరించి, దేవుడు చెప్పిన ఆ సూచక్రియలన్నీ చేసి ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఎర్ర సముద్రంలో గుండా ఇశ్రాయేలీని నడిపించి వాళ్ళని బయటికి తీసుకొస్తాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఈ ఎర్ర సముద్రము పాయలైపోయి ఇశ్రాయేలీలందరూ అందులో నుంచి బయటకు వచ్చినప్పుడు, ఫరో సైన్యము ఎర్ర సముద్రంలోకి వచ్చినప్పుడు సముద్రము తిరిగి మూయబడింది. అప్పుడు ఫరో సైన్యం నశించిపోయింది. అప్పుడు మోషే ఒక పాట పాడాడు. అది నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఉంది. ఆ పాట అక్కడ రాయబడింది. ఆ పాట పాడాడు. సేమ్ అట్లాగే క్రీస్తు విరోధి మీద కొన్ని తెగుళ్ళని రిలీజ్ చేస్తాడు మోషే. ఆ టైంలో మోషే, ఏలియాలు ఈ భూమి మీద సువార్తను ప్రకటిస్తారు. క్రీస్తు విరోధిని ఎదిరిస్తారు. సంఘాన్ని ఎంతో ఆదరిస్తారు. వాళ్ళ కాలంలో ఒకవైపు మహాశ్రమలు జరుగుతూ ఉండినప్పుడు ఇంకొక వైపు వీళ్ళు తెగుళ్ళని భూమి మీద రిలీజ్ చేసి క్రీస్తు విరోధితో పోరాడతారు. క్రీస్తు విరోధి వీళ్ళని చంపాలనుకుంటాడు, కానీ వీళ్ళని చంపలేడు. 3.5 సంవత్సరాల పాటు వీళ్ళని ఏమి చేయలేడు క్రీస్తు విరోధి. వీళ్ళు ఆ టైంలో మహాశ్రమల్లో గుండా వెళ్తున్న సంఘంని వీళ్ళు ఎంతో ఆదరిస్తారు. ఆ టైంలో మోషే ఒక కీర్తన పాడతాడు. ఆ కీర్తన మనం పరలోకం వెళ్ళినప్పుడు ఈ మహాశ్రమల గుండా వెళ్ళిన సంఘము ఆ రోజు ఆ కీర్తన పాడతారు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఇశ్రాయేలీలందరూ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపింపబడి ఎర్ర సముద్రాన్ని దాటి బయటకు వచ్చిన వెంటనే మోషే రాసిన పాటను పాడారు. మోషే పాట పాడాడు, ఇశ్రాయేలీలు పాట పాడారు, కానీ ఆ పాట రాసింది మోషే. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో. సేమ్ అట్లాగే ఈ 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు మోషే, ఏలియాలు భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద తెగుళ్ళని రిలీజ్ చేసి క్రీస్తు విరోధిని ఎదిరించి సంఘాన్ని ఆదరించి సంఘానికి ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చి ఆ రోజున వాళ్ళు ఈ క్రీస్తు విరోధిని ఎదిరించిన కాలంలో, ఆ టైంలో సంఘం ఎత్తబడే టైంలో పరలోకం వెళ్ళిన తర్వాత మోషే రాసిన పాటని ఆ మహాశ్రమల కాలంలో ఉన్న భక్తులు పాడతారు. అంటే మనమే ఆ రోజు ఆ పాట పాడతాం. ఆ పాట వచనాలు ఇయే చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడువు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. ఇవన్నీ లిరిక్స్ అయ్యి, ఆ పాట యొక్క లిరిక్స్ అయ్యి మనం పాడ